నమస్కారం. ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో కూడా ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకుంటారు. అంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం దగ్గరకు వచ్చి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు అందరూ కూడా దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయంలో ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకోవాలి. మరి ఉత్తర ద్వారం గుండానే ఎందుకు దర్శనం చేసుకోవాలి? విష్ణుమూర్తి ముక్కోటి దేవతలకి ఉత్తర ద్వారం వైపే ఎందుకు దర్శనం ఇచ్చాడు? ఈ ఉత్తర ద్వార దర్శనానికి వైకుంఠ ఏకాదశి రోజు అంతటి ప్రాధాన్యత ఎందుకుందంటే, దీనిలో ఒక యోగశాస్త్ర రహస్యం ఉంది. ఆ యోగశాస్త్ర రహస్యాన్ని మానవాళికి తెలియజెప్పటానికే విష్ణుమూర్తి ఉత్తర ద్వారం వైపు ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చాడు. ఆ యోగశాస్త్ర రహస్యం ఏంటంటే, మానవ శరీరంలో ముఖం అనేటటువంటిది తూర్పు దిక్కును తెలియజేస్తుంది. ఈ సహస్రారం అనేది ఉత్తర దిక్కును తెలియజేస్తుంది. అంటే విష్ణుమూర్తి ముక్కోటి దేవతలకు ఉత్తర ద్వారం వైపు దర్శనమిచ్చాడంటే, శరీరం అనే దేవాలయంలో ఉత్తర దిక్కైనటువంటి ఈ సహస్రారంలో భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి. అది దీనిలో ఉన్న విశేషార్థం. సహస్రారంలో భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలంటే శరీరంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేయాలి. శరీరంలో షట్చక్రాలను చైతన్యవంతం చేసి మూలాధారం నుంచి స్వాధిష్టానం వరకు శక్తిని పెంపొందింపజేసుకొని ఇక్కడ సహస్రారంలో భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటే జీవుడే దేవుడిగా మారతాడు, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అలాంటి స్థితిని ప్రతి ఒక్కరూ పొందాలని చెప్పటానికి సంకేతంగా వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు విష్ణుమూర్తి ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చాడు. అది ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుంది అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉపవాసం అంటే ఏంటి? కేవలం ఆహారం స్వీకరించకుండా ఉండటం కాదు, భగవంతుడికి సమీపంలో ఉంటాం. ఈరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందంటే దీనిలో కూడా ఒక విశేషార్థం ఉంది. ఆ విశేషార్థం తెలుసుకోవాలి. ఆ విశేషార్థం ఏంటంటే, విష్ణుమూర్తి సహస్రారంలో భగవంతుణ్ణి దర్శనం చేసుకోమని చెప్పిన ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈరోజు ఆహారాన్ని స్వీకరించకుండా పాలు నీళ్లు మాత్రమే స్వీకరిస్తూ, పండ్లు స్వీకరిస్తూ విష్ణు నామస్మరణలో ఉండి శరీర భావన నుంచి బయటికి వస్తూ క్రమక్రమంగా ఆత్మభావనలోకి వెళ్ళే రోజు. అందుకే ఈరోజు భగవత్ సేవలో ఉన్న, ఆహారాన్ని స్వీకరించకుండా ఉన్న 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని దీనిలో ఉన్న విశేషార్థం. అంటే భగవంతుడికి అత్యంత సమీపంగా భక్తుడు చేరవలసిన రోజు అని దీనిలో ఉన్న విశేషార్థం. మరి ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. వాటిలో మొట్టమొదటి నియమం అసత్యం ఆడకూడదు. రెండో నియమం కోపం తెచ్చుకోకూడదు. మూడో నియమం విష్ణుమూర్తిని శాల పుష్పాలతో పూజించాలి. శాల పుష్పాలు అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అని అర్థం. అలాంటి పుష్పాలంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కాబట్టి అందరూ కూడా ఇంటి ఆవరణలో మొక్కలుంటే ఆ మొక్కల పుష్పాలతో ఇంట్లో విష్ణుమూర్తిని, అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణులు ఎవరైనా విష్ణు స్వరూపాన్ని పూజించండి. 4వది గరుడ ధ్వజ దీపాన్ని వెలిగించాలి. ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా అందరూ వెలిగించవలసిన దీపం గరుడ ధ్వజ దీపం. గరుడ ధ్వజ దీపం అంటే ఏంటంటే, విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజము అనే పేరుతో పిలుస్తారు. అంటే విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర అందరూ దీపం పెట్టాలి. దీన్నే గరుడ ధ్వజ దీపం అంటారు. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఆఖరిది, చివరిది, విష్ణు ఆలయంలో భక్తులకి ఏదైనా దానం ఇస్తే చాలా మంచిది. పండ్లు దానం ఇచ్చినా కూడా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. వీటిలో ఏ విధి విధానం పాటించినా
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అయితే రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆరోగ్యపరంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ ఈ రోజంతా ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు తీసుకుంటూ మర్నాడు ద్వాదశి రోజు పూజ చేసి భోజనం చేయటం ఇలాంటివి చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేయాలంటే హరినక్తం ఉండవచ్చు అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. హరినక్తం అంటే ఏంటంటే రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ఆహారం స్వీకరించలేని వాళ్ళు పగలు మాత్రమే ఉపవాసం ఉండండి, పాలు పళ్ళు స్వీకరించండి. రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అప్పుడు ఉపవాసం చేసిన ఫలితమే వస్తుంది. దీన్ని హరినక్తం అనే పేరుతో పిలుస్తారని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజు ఖచ్చితంగా జపించుకోవాల్సిన మంత్రాలు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం, వీటితో పాటు ఓం నమో భగవతే విష్ణవే మంత్రం జపించినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే స్తోత్రాల పరంగా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ చదివినా విన్నా విశేషంగా విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో ఇచ్చే హారతి అంటే చాలా ఇష్టం. భూలాభం గృహలాభం తొందరగా కరగటానికి, కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరటానికి పచ్చకర్పూరంతో ఇచ్చే హారతి విశేషంగా సహకరిస్తుంది. అలాగే తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి విష్ణువుకు నివేదించినా కూడా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ ముక్కోటి ఏకాదశిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ విష్ణువుని పూజించండి. విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.